గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మెయిన్ ప్రధాన వార్త ఏంటంటే యుద్ధజ్వాల. ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. 201 మంది మృతి, అందులో 86 మంది విద్యార్థులే. ఒక స్కూల్ మీద పడ్డదంటండి ఒక బాంబు వచ్చి ఇరాన్లో. దానివల్ల ఏమైందంటే ఇజ్రాయెల్, అమెరికా రెండూ కలిపి చేస్తున్నాయి ఈ పనులు. ఇది చేయడం వల్ల ఏంటంటే ఒక స్కూల్ మీద, గర్ల్స్ స్కూల్ అంటాను, ఏదైనా 52 మంది అన్నారు, ఈరోజు 86 మంది అంటున్నారు. ఈ విధంగా పాపం విద్యార్థులు అభం శుభం తెలుగు ముక్కు పచ్చలారని విద్యార్థులు చనిపోయారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు విరుగుపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా స్వరూపం అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడ్డాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా స్పందించిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఖమెనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఖమెనీ చనిపోయారన్న వార్తను చదువుతూనే యాంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగంలో తమ సుప్రీం నేత మరణాన్ని వెల్లడించారు. తమ దేశానికి ఇది తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖమెనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో సుప్రీం లీడర్ మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఆయన కుటుంబంలో పలువురు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. తమ నేత మృతికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించింది ఇజ్రాయెల్, అమెరికాలను ఇరాన్ హెచ్చరించింది. చాలా దిగ్భ్రాంతి కలిగించింది ఈ విషయం. ఈ విధంగా ఏమైందంటే, మనం యాక్చువల్గా మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. అక్కడ లక్షలాది మంది చనిపోయారు, లక్షలాది మంది క్షతగాత్రులు కూడా అయ్యారు. అక్కడ ఏదో ఆగింది అనుకుంటే ఈలోగా అదే యుద్ధం గురించి అండి, ఇరాన్ అమెరికా యుద్ధం గురించి నిన్న మొదలైంది. నిన్న ఒక బాంబు వేసిన వెంటనే వెండి ఒక 25,000 పెరిగింది, బంగారం ఒక 5,000 పెరిగింది. బంగారం 7,000 పెరిగింది, 170కి వచ్చింది. 3,20,000 వెండి వచ్చింది, పెరిగింది. మీకు పెట్రోల్ పెరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఎందుకంటే అక్కడ మీకు నౌకలు వచ్చే జలసంధి ఉంటుంది అనమాట, దాన్ని ఇరాన్ ఆపేసింది. దీనివల్ల ఇప్పుడు నిన్న కనీసం ఇప్పుడు దుబాయ్లో అది ఉంటుంది కదండి, మినార్ ఉంటుంది, బుర్జ్ ఖలీఫా ఖాళీ చేయించేసారు. ఎక్కడ అటాక్ చేస్తారా అని చెప్పేసి అప్పటికప్పుడు ఖాళీ చేయించేసి అది కూడా చేస్తారేమో చెప్పి దుబాయ్లో ఎయిర్పోర్ట్ మూసారు. బుర్జ్ ఖలీఫా పక్కనే పడ్డదంటండి బాంబు. ఇప్పుడు ఏంటంటే అది పోయింది అనుకో, చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి భవనాలు దుబాయ్లో, కువైట్లో చాలా బాగుంటాయి. సివిల్ ఇంజనీర్లకి చాలా అద్భుతంగా కట్టినాయి అన్నీ. ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల పాడైపోతున్నాయి. ఇప్పుడు మీకు ఉక్రెయిన్లో ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పుడు అంత దారుణంగా ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూస్తే శవాల దెబ్బలు, శ్మశానమే మొత్తం అంతా కూడా. రష్యాని ఒక లక్షల్లో చనిపోయారు, ఉక్రెయిన్లో లక్షల్లో చనిపోయారు. ఇప్పుడు అదే అమెరికా ఏదో ట్రంప్ ఏంటంటే నేను శాంతి కాముకుడు నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అని కోరుకునే ట్రంపే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగదోశాడు. ఇరాన్ అణ్వాయుధాలు ఉన్నాయి, దాన్ని మాట వింటలేదని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మొన్న పక్కన ఉన్న వెనెజులాను ఆక్రమించాడు అమెరికా వాడు. ఇది కేవలం అక్కడ ఉన్న పెట్రోల్ గురించి, కేవలం అక్కడ వాణిజ్యపరంగా. తర్వాత గ్రీన్లాండ్ కావాలంటున్నాడు, అవి కావాలంటున్నాడు. ఈయన ఆక్రమించవచ్చు. అదే మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పెడితే ఆపేశాడు. శాంతి అని అదని ఇదని ఆపేశాడు. స్కూల్లో ఒక గర్ల్స్ స్కూల్ మీద ఒక బాంబు పడడం వల్ల ఎంటైర్ 54 మంది విద్యార్థులు చనిపోయారు. పిల్లలు వాడు కూడా ఉన్నాడు లేదు ఇప్పుడు తెలియదు. ఇంకా అంటే రేపు వస్తుంది న్యూస్ మామూలుగా. అంటే యాక్చువల్గా ఇందులో అంటే ఏంటంటే ఆయన కూడా ఖమేనీ కూడా చనిపోయినట్లు అంటున్నారు కానీ తెలియదు, ఇంకా ఎంతవరకు అనేది తెలియదు. సంకేతాలు ఉన్నాయని చెప్పి నెతన్యాహు వాడు మన ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్తున్నాడు. ఇది చాలా
ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం వరల్డ్ వైడ్ ఫ్లైట్లు అన్నీ ఆగిపోయినాయండి. ఇప్పుడు మా బంధువులు నిన్న కువైట్ వెళ్దాం అనుకున్నారు, గల్ఫ్. అక్కడ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేసింది మళ్ళీ. ఇవన్నీ కూడా వాళ్ళ ప్లాన్లు ఇవన్నీ ఇదే విధంగా. ఇవే కాకుండా మీకు వాణిజ్యపరంగా అన్ని రేట్లు పెరిగిపోతాయి. నెక్స్ట్ మొత్తం వరల్డ్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇరాన్కి రష్యా చైనా సపోర్ట్ చేస్తున్నాయంట ఇండైరెక్ట్గా. నిన్న వీళ్ళు ఏం చేశారంటే గల్ఫ్లో ఒక అమెరికన్ బేస్ ఎయిర్ ఫోర్స్ దాని మీద దాడి చేసింది. ఎవరు? ఇరాన్. ఎలా చేసిందంటే చైనా శాటిలైట్ సహకారంతో. అంటే ఇక్కడ చైనా ఏం చేసిందంటే శాటిలైట్ చూసింది, ఆ లొకేషన్ ఇవన్నీ చూపించింది రష్యా చైనా అంటే. అంటే మీకు ఏమవుతుంది, వరల్డ్ వార్ మొదలవుతుంది. ఇప్పుడు బ్రిటన్ మళ్ళీ అమెరికాకి వెళ్తుందండి, సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇది ఒక ప్రపంచ యుద్ధం కింద మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కదా సార్? ఇప్పుడు చూడండి, నిన్న ఆల్రెడీ చైనా రష్యా సపోర్ట్ చేసినాయి ఇరాన్కి. ఇప్పుడు అమెరికాకి, ఇజ్రాయెల్కి, బ్రిటన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు వస్తారు సపోర్ట్. అలాగే అటు దేశాలు ఇటు దేశాలు సపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు యుఏఈ దేశాలు ఏమవుతున్నాయి, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయని ఇరాన్ ఫస్ట్ ఏం చేసింది, గల్ఫ్ దేశాల మీద బాంబులు వేస్తుంది. ఆ బేస్లు ఉన్న వాటి మీద కోపం. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి, మన పక్కనే ఉండే అనే ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాగ ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకోండి. ఈ అణ్వాయుధాలు ఇప్పుడు కమేని గడి కోపం వచ్చి ఒక అణ్వాయుధం వదిలినా కూడా, ఇప్పుడు హీరోషిమా నాగసాకి మీద జపాన్లో అప్పుడు అణుబాంబు జరిగితే ఇప్పటికీ అక్కడ అంగవైకల్యులైన పిల్లలే పుడుతున్నారు. అప్పుడు ఎప్పుడో జరిగింది అది. ఏంటంటే విషబాంబులు అణ్వాయుధాలు అనమాట. అణ్వాయుధాలు అంటే ఏంటంటే మీకు హైడ్రోజన్ అవి ఏంటంటే కొంతకాలం వరకు కూడా అక్కడ పిల్లలు మీకు అది కొన్ని రేడియేషన్ వచ్చేస్తుంది. ఇంకేం ఉండదు అక్కడ, ఏమో బ్యాక్టీరియా కూడా పుట్టదు అక్కడ, అంతలా ఉంటాయి. సూక్ష్మజీవులు కూడా బతకవు. మీకు రేపొద్దుటి పిల్లలు ఆ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇప్పటికీ కూడా ఈ కొద్దిగా ఆటిజం, అంగవైకల్యం ఇలా పుడుతున్నారు పిల్లలు. అయినా కూడా జపాన్ చాలా ముందుకెళ్ళింది అనుకోండి. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే మన ఈ మానవాళికే ముప్పిది మొత్తం యుద్ధం. ఈ యుద్ధం అని అది చూడాలి. మరి లేనిపోని ఇష్యూలు దానివల్ల ఎటు దారి తీస్తుందో తెలియదు. రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, సామాన్యుడికి ఇబ్బంది అవుతుంది. మొత్తం అందరికి ఇప్పుడు హెల్త్ పరంగా ఇప్పుడు మెడిసిన్స్ రావాల్సినవి రావు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా స్తంభించిపోద్ది. ఇప్పుడు రేట్లు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే రాదంటండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రాదో పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతాయి, ధరలన్నీ పెరిగిపోతాయి. మొత్తం పెట్రోల్ లింక్ అవుతూ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే యుద్ధాలు రాకుండా ఉండాలని కోరుకోవాలి. మన భారతదేశం మోడీ గారు ఏమన్నారంటే మీరు శాంతికామంగా ఉండండి, ఆలోచించండి, పునరాలోచించండి అని మన ప్రపంచ దేశాలకి మోడీ గారు సందేశం ఇచ్చారు. ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఇరాన్కి కూడా చెప్పారు కొద్ది మీరు సంయమనం పాటించాలని. ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. యుద్ధాలు అనేవి ఇప్పుడు ఈ శతాబ్దంలో యుద్ధాలు వేస్ట్ అండి. యుద్ధాలు రాకూడదు. నష్టమే తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. అందరికీ నష్టమే. ప్రపంచం ప్రపంచానికే మొత్తం ఇది ముప్పు, మొత్తం ముప్పు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందరికి ఎఫెక్ట్ అవుతుంది. అవును, ఎఫెక్ట్ అవుతుంది. అవును, చాలా ఇబ్బంది పడిపోతుంది. ఈ యుద్ధాలు రాకుండా అన్ని దేశాలు కూడా వాళ్ళు యునైటీగా ఉండి శాంతి కాముకులుగా ఉండి యుద్ధాలను ఆపాలి. అన్ని దేశాలు కూడా ప్రపంచం అంతా ఐకమత్యంగా ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఇంకా డెవలప్ అయ్యేలాగా ఉండాలి తప్ప యుద్ధాలతోటి ప్రపంచ వినాశం చేసుకోకూడదని మా యొక్క కోరిక. అదే ఈ యుద్ధాలన్నింటిలో కూడా చాలా వరకు అమెరికా పాత్ర ఎక్కువ ఉంటుంది. బాగా అమెరికా అందరితో వేరే వాళ్ళతో కలిసి చేయడం అన్నీ చేస్తుంది. ట్రంప్ కనుక నోబెల్ బహుమతి ఇచ్చామనుకో, మనం ఇచ్చేస్తే ఏంటంటే యుద్ధాలు ఆపడం అన్నది యుద్ధాలకు వెళ్ళి ఆయన. సో ఆయన ఏంటంటే మనకి నోబెల్ బహుమతి ఇవ్వట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు.
సో ఆయనకి నువ్వులు బహుమతి మనం అందరూ ప్రకటించారంటే కనుక ఆయన యుద్ధాలు ఆపేసే ఛాన్స్ ఉందండి. ఆ ట్రంప్కి మనం నోబెల్ బహుమతి ఇచ్చేస్తే కనుక ఆయన ఏంటంటే ఇంక మాటికి యుద్ధం చేయడం. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ యుద్ధం చేయడం, యుద్ధం ఆపడం, ఆపేని అంటున్నాడు, ప్రైజ్ రావట్లేదు అంటున్నాడు. సో అందువల్ల ఏంటంటే మనకి డైరెక్ట్ గా నోబెల్ ప్రైజ్ ఇచ్చేసామంటే సో ఆయన యుద్ధం చేయడం. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన యుద్ధం మీద వెళ్తే బాగోదు కదా. ఒక శాంతి కామూడు బిరుదు వచ్చిన తర్వాత యుద్ధం చేస్తే బాగోదు కాబట్టి ఆపే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయనకి ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అమెరికా అమెరికా వీళ్ళ బేస్ యూజ్ చేసుకుని ఏది మన బహ్రెయిన్, కువైట్, ఖతారు, ఇజ్రాయెల్ చేసుకొని ఇజ్రాయెల్ తో కలిసి దాడి చేస్తున్నాడు ఆయన. అంటే అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇరాన్ దగ్గర అని చెప్పి చేస్తున్నాడు అనమాట. సో ఎందుకంటే ఇదంతా ఎక్కడ విషయంలో చివరికి మళ్ళీ అమెరికానే వస్తుంది. వాళ్ళు ఏంది ఎక్కడ చేయం కూడా కదా, అమెరికా పర్మిషన్ ఏంది మీకు చేయం కూడా కదా ఎక్కడ. అంటే వాళ్ళు వాడికి అనుకూలంగా ఏం జరుగుతుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది ఆపాలి. ఆయన ట్రంప్కి జ్ఞానోదయం వస్తే బాగుంటుంది.